ప్రధాన ఘట్టములు తల్లిదండ్రులు దేహానికి పర్సనల్గా ఈ విధంగా జన్మనిచ్చారు. గురువు గురువుని అయినటువంటి అబ్స్ట్రాక్ట్ నౌన్ విద్య అయిన బ్రహ్మ విద్య. ఆ విధంగా నిధిధ్యాసనము శ్రీరమణ తత్వంగా శ్రీరమణ చతుస్సూత్రి అనేటువంటి బోధలు చేసినటువంటి మరో భగవాన్ శ్రీ రమణ మహర్షిగా శ్రీ దోనేపూడి వెంకయ్య, వారి గురువుని భార్య విధంగా గురువుని గారుగా వాళ్ళిద్దరికీ కూడా ఏకవింశతి పూజ భగవాన్ శ్రీ రమణ మహర్షిలో వారిని ప్రతిష్టాపన చేసుకొని 21 పూజ అంటే మానసిక ఏకవింశతి పూజ పూర్తయినది. ప్రథమ ఘట్టం. 2 ద్వారకా తిరుమల వెళ్ళటం అయిపోయింది. తలనీనాలు సమర్పించడం అయిపోయింది. మానసిక జంధ్య విసర్జన అయిపోయింది. బహిర్గత జంధ్య విసర్జన జరగలేదు, మానసిక జంధ్య విసర్జన జరిగింది. కోనేరు లేకపోవటం వల్ల చేయలేకపోవటం. ద్వారకా తిరుమల అంతా మారిపోయింది. ఇప్పుడు కోనేరు కనపడలేదు, అందువల్ల మానసిక విసర్జన జరిగింది. మూడవ ఘట్టం కాశీకి వెళ్ళగలగటం అనేటువంటిది. అక్కడ గంగా స్నానం చేయాలి, 2 కేదారేశ్వర పూజ చేయాలి. చివరిసారిగా శ్రీ అన్నపూర్ణ విశాలాక్షి గంగా మాతరహ సమేతాయ పితా శ్రీ కాశీ విశ్వనాథేశ్వర స్వామి దేవతామూర్తులను స్పర్శించి దర్శించి మళ్ళీ పునీతం కావాలి అనేటువంటి దేహంతో చేసే చివరి పూజలు కాబట్టి అవి మూడవ ఘట్టాన్ని చేరగలగాలి అనేటువంటిది. 4వ ఘట్టం అక్కడే కాశీలో గవర్నమెంట్ హాస్పిటల్స్లో కలిసి డాక్టర్స్ని సంప్రదించాలి. అవయవ దానం కోసం అప్లికేషన్ ఏర్పాటు చేసుకోవాలి, అవి అప్లై చేయాలి. కాశీలో ఈ వృక్షం అనే శరీరానికి బ్రెయిన్ డెడ్ చేసే 3 ఇంజక్షన్లు ఇప్పించి స్పృహలో లేనప్పుడు అవయవ దానం జరిగిపోవాలి అని కూడా మా గురువుగారు కోరుకుంటూ ఉన్నారు. 5వ ఘట్టం అవయవదానం తర్వాత 5వ ఘట్టంలో మాంసం ముక్కలను కాకులకు, గ్రద్దలకు మొదలైన ప్రేణేస్తాలకు పూట ఆహారంగా వేయమని కాశీలోని వారిని 3వ పాయింట్ పూర్తవగానే కాశీలోని ముఖ్య దానికి సంబంధించినటువంటి మాంసపు వ్యాపార యజమానులను అడగాలి అని కూడా ఆయన చెప్పుకుంటూ ఉన్నారు. ఆ విధంగా ప్రియనేస్తాలైనటువంటి పశుపక్ష జంతు సమూహానికి ఒక పూట ఆహారం ఆయనగా మారాలని కోరుకుంటూ ఉన్నారు. 5వ ఘట్టం. 6వ ఘట్టం మిగిలిన ఎముకలు, అస్థిపంజరం, మాంసం ముక్కలు కలిపి మొత్తం అంతా కూడా మహామణికర్ణిక ఘాట్లో తగలబెట్టండి అని కూడా ఆయన చెప్పుకుంటూ ఉన్నారు. దీనికి ఆయనకి అసలు కుటుంబమే లేదు, అటువంటి పర్మిషన్ అక్కర్లేదు అని కూడా ఆయన చెప్పుకుంటూ ఉన్నారు. కాబట్టి ఏ శరీరము లేదు, బంధువు లేదు, ఎవరూ లేదు. కాబట్టి ఆ రకంగా ఆ స్థాయిలో తగలబెట్టేసేయండి అని మహామణికర్ణిక ఘాట్ 6వ ఘట్టాన్ని కూడా ఆయన అందరికీ నివేదించుకుంటూ ఉన్నారు. మళ్ళీ చెప్పక్కర్లేదు అని చెప్పుకుంటూ ఉన్నారు. ఈ విధంగా మీరే ఏ విధంగా చేయవలను అని కూడా చెప్పుకుంటూ ఉన్నారు. 7వ ఘట్టం వచ్చేటప్పటికి ఈ 6 ఘట్టాలు పూర్తి అయిన తర్వాత అందరూ కూడా ఎవరి శరీరాలు చాలించినా కూడా శ్రీ రమణ సత్సంగ సభ్యులు, పర్మనెంట్ ఇన్వైటీస్ అందరూ కూడా ఆ ఏడవడం అనే సాంప్రదాయం వదిలిపెట్టేశారు. మాయను, మోహాన్ని కూడా వదిలిపెట్టేశారు. అందరూ కూడా శ్రీ రమణ సత్సంగ తత్వం యొక్క సన్నిధానంలో ఎవరు కూడా ఆ తత్వ సభ్యులు ఎవరు కూడా ఏడవరు. కాబట్టి ప్రపంచమంతా కూడా శ్రీ రమణ తత్వ సత్సంగాల్లో ఉండేటువంటి వాళ్ళు సభ్యులేను. కాబట్టి ఎవరు దేహాన్ని గురించి ఏడవరు, ఆత్మని గురించి ఏడవరు. ఇది తెలుసు. ఇది 7వ ఘట్టం. ఎవరు కూడా అట్లాంటి పని చేయరు అనేది 7వ ఘట్టం అనేది ఈ 7 ఘట్టాల వరకు జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఈ 7 ఘట్టాలు ఒక వ్యక్తి అయితే 7 ఘట్టాలు జరగడానికి కావలసినటువంటి ఇక్కడ శ్రీ రమణతత్వంతో సమానమైనటువంటి తత్వాలు అయినటువంటి మహాభారతం, శాంతిపర్వం మరియు శ్రీ ధ్రువ చరిత్రం కూడా నిన్న మా గురువు గారు ఎందుకో టీవీ ఛానల్స్ మారుస్తూ మిస్సమ్మ, గుండమ్మ కథ లాంటి అనేక పిక్చర్స్ కోసం వారు దర్శించిన చిత్రాలను మళ్ళా దర్శించడం కోసం సెర్చ్ చేస్తూ ఎందుకో పొరపాటున ఎస్విబిసి టీటీడీ 7 గంటల సమయానికి చేరుకున్నారు. కరెక్ట్గా అదే సమయంలో 7 గంటల నుంచి 7 గంటల 30 నిమిషాల సమయానికి ఒక ఆయన
సాకారం 24 తత్వాలు కార్యకారణ స్వరూపంతో, నేను స్వరూపంతో, విధి స్వరూపంతో, నిరాకార సాకార 25వ తత్వంతో, నిరాకార 26వ తత్వంతో, సర్వతత్వాలు అయినటువంటి అమౌన తత్వం అయినటువంటి ఆ విధంగా ఉండేటువంటి 27వ తత్వంగా ఉండేటువంటి దాన్ని వివరిస్తూ, ఎవరైనా ఏదైనా సాకారులే, నిరాకారులే, సాకార నిరాకార అంతర్ముఖులే, అతీతులే, అంతా ఎంతో బ్రహ్మాండంగా అందరికీ అర్థమయ్యే భాషలో ఈ విధంగా పాము కుబుసం విడిచి శాశ్వత సుఖంలో నిలబడేటట్లుగా, గొంగళి పురుగు తన రూపాన్ని విడిచి సీతాకోక చిలుకగా ఎగురుతున్నట్లుగా, మానవుడు తన అజ్ఞాన స్వరూపమైన కార్యకారణ స్వరూపాన్ని వదిలిపెట్టేసి సాకార జ్ఞాన స్వరూప పీఠాన్ని 25వ తత్వాన్ని అధిరోహించినట్లుగా, అహం రిక్త స్వరూపస్మి అనే సాకార 20 తత్వాన్ని అధిరోహించినట్లుగా, నిరాకార తత్వమైనటువంటి అహం రిక్తస్వరూపహస్తి తత్ రిక్తస్వరూపహస్తి అనే పీఠాన్ని అధిరోహించిన శాశ్వత సుఖ పీఠతత్వంలో నిలిచి సుఖంగా ఉన్నట్లుగా, ఎంతో బ్రహ్మాండంగా ఉన్నటువంటి సమయంలో ఆ ఎస్వీబీసీ టీటీడీ ఛానల్లో వివరించేది ఎవరు, ఆయన పేరేమిటి, ఆయన దగ్గుతూ కూడా తన జ్ఞానాన్ని కోటాను కోట్ల మందికి పంచే లక్ష్యంతో తన శారీరక రుగ్మతలను వదిలిపెట్టేసి సుఖతత్వంతో నిలిచిపోయి విశదీకరిస్తున్న మహానుభావుడు ఎవరు అని మా గురువు గారు వారి భార్యని అడిగితే, వారి భార్య ఇలా చెప్పిందట. శ్రీమతి అండ్ శ్రీ కొత్తపల్లి సుందరి అయినా ఆమె సొంత వదిన గారి వేలు విడిచిన మేనత్త గారి కొడుకుగారట. అనగా ఆమె వదిన గారి తాతగారి అన్నయ్య గారి పిల్లలుట, లేదా ఆమె వదిన గారి చిన్న ఆ తాతయ్య గారి తమ్ముడి గారి పిల్లలుట అని మా గురువు గారికి ఆయన భార్య గారు చెప్పారట. ఈ విధంగా ఎవరా మా గురువు గారు అంటే, మహామూర్ఖ శిఖామణి శతక గ్రంథ ద్వారా, అరుణాచలేశ్వర సప్తశతి గ్రంథం ద్వారా, అహం రిక్త స్వరూపహస్మి అనే గ్రంథం ద్వారా, అహం రిక్త స్వరూపహస్తి అనే గ్రంథం ద్వారా స్వపరిచితులు అయినటువంటి మానసిక సామ్రాజ్యానికి మహా జగద్గురువు అయినటువంటి పీఠం యొక్క పీఠాన్ని అధిరోహించినటువంటి భగవాన్ శ్రీ దోనేపూడి బాలరామూర్తి గారి భార్య గారు శ్రీమతి అండ్ శ్రీ దోనేపూడి కామాక్షి గారు వివరించారట అని మా గురువు గారు శిష్యులైన మాతో ప్రాణశక్తి, మనస్సు, బుద్ధి, నిశ్చయాత్మక బుద్ధి, నేనున్నాను అనేటువంటి వాటితో ఉండేటువంటి మా శిష్యులైనటువంటి మాతో చెప్పారు. శ్రీ ధ్రువ చరిత్రాన్ని బహిర్ముఖ చరిత్రను అంతర్ముఖ తత్వ చరిత్రగా వివరిస్తే ప్రతి గ్రంథము శ్రీ రమణతత్వ గ్రంథములే. బహిర్ముఖం వైపే దృష్టి పెడితే దృష్టి వద్దే ఆగిపోతుంది. దృష్టి వరకు చేరుకోగలగాలి. ఆ విధంగా ఆయన అవి వింటూ ఉంటే, నవవిధ భక్తి మార్గాలతో అన్ని గ్రంథాలను కూడా పారాయణ చేస్తూ ఉంటే, భాష్య గ్రంథాలుగా పారాయణ చేస్తూ ఉంటే, నవవిధ భక్తి మార్గాలతో భాష్య గ్రంథాలుగా పారాయణ చేస్తూ ఉంటే, ఆయన ఆ స్వరూపాన్ని అలా వివరించబడుతూనే ఉన్నది. ఈ 26వ తత్వంతో విధి స్వరూపం చెబుతూ ఉంటే అదృశ్యంగా, నేను స్వరూపం 25వ తత్వంతో చెప్పబడుతూ అదృశ్యంగా, 24 తత్వాలతో కార్యకారణ స్వరూపం చెప్పబడుతూ దృశ్యంగా, ఇలా ప్రతిదీ కూడా 26 తత్వాలతో కూడిన శ్రీచక్రం దర్శనం, పాపనాశనం అనే సాక్షాత్కారం జరుగుతూనే ఉంది. అంతా అద్భుతం యొక్క అద్భుతమే అని తెలుస్తూనే ఉన్నది. నిజం యొక్క నిజంగా ఒక ఆయన మా కుటుంబమే, ఉమ్మడి కుటుంబం యొక్క బంధువే అని మా గురువుగారి భార్య గారు మాతో చెప్పారు. ఈ ప్రపంచంలోని ప్రతి ఒక్కరూ ఈ రోజు నుండి అయినా రాత్రి 7 గంటలకు ఎస్వీబీసీ టీటీడీ టీవీ ఛానల్ పెట్టుకొని రెడీగా ఉండండి. ఆ ఒక ఆయన 26 తత్వ రహస్యాలను, శ్రీ ధ్రువ చరిత్ర అంతర్ముఖ తత్వ రహస్యాన్ని అనగా శ్రీ ధ్రువ చరిత్ర భాష్యం అనగా అంతర్ముఖ తత్వ రహస్యాలను, శ్రీ ధ్రువ చరిత్ర బహిర్ముఖ గ్రంథం యొక్క దాన్ని ఈ విధంగా అంతర్ముఖ తత్వం భాష్యం అనగా అంతర్ముఖ తత్వ రహస్యాలను వివరిస్తూ ఉన్నారు. ఇలా ప్రతి బహిర్ముఖ గ్రంథాన్ని అంతర్ముఖ భాష్య గ్రంథముగా విశదీకరించి గ్రంథాలను వ్రాసి
ప్రింట్ చేస్తే ఆ గ్రంథాలన్నీ భాష్య గ్రంథాలు అయిపోతాయి. అనగా తనకు తానే అవ్యక్త తత్వం, ఇదే ఆ భాష్యం. 12/3 ఆఫ్టర్ 52 12/3 అనే సంఖ్యాశాస్త్రంగా మా గురువు గారికి ఉన్నదట. అందువల్ల 11 కార్యకర్మలు చేస్తూ ఇప్పుడు 12వ కర్మను ప్రారంభించారు. అది అఖండమైనటువంటి అమౌనం. అఖండ మౌనంగా అనగా ప్రక్రియ మా గురువు గారు మొదలుపెట్టారు. అమౌనంగా మొదలుపెట్టారు. అన్ని కార్యాలు వస్తాయి దాంట్లో. 12వ కర్మ అయినటువంటి మనిషి పోతే 10 రోజులు మైలపాటిస్తారు. అంటే ఈ విధంగా భాష్య యుద్ధం మొదలుకొని మనస్సు యుద్ధం వరకు కూడా 10 మైల ఆ విధంగా వాటి గ్రంథాలు వాటి యొక్క యుద్ధాలు చేసుకుంటూ 11వ ఘట్టం ది ఇయర్ ఆఫ్ ది కౌ టీమ్ అన్నారు. ప్రతిచర్య అన్నారు. అంటే వంచన చేసిన వాడిని తిరిగి వంచన చేయటమే ధర్మం అనేటువంటిది వ్యావహారికమైనటువంటి ప్రక్రియ అన్నారు. అది 11వది ఎప్పుడూ సాగుతూనే ఉంటుంది. అర్థం తెలిసినా అర్థం తెలియకపోయినా ఏదైనా సరే అర్థం తెలిసే ఉంటుంది అందరికీ కూడా. అది తెలుసా ఇది తెలుసా రామాయణంలో ఏం నేర్చుకున్నారు అని చెప్పినా కూడా చర్య ప్రతిచర్య అని ఉంటుంది ఖచ్చితంగా. వంచన చేసిన వాడిని తిరిగి వంచన చేయడమే ధర్మం. ది ఇయర్ ఆఫ్ ది కౌ టీమ్ అనేటువంటిది ఎప్పుడూ ఉంటుంది అనేటువంటిది ఒకటి ఎప్పుడు నడుస్తూనే ఉంటుంది. అలాగే 12వది ఈ రోజు నుంచి ప్రారంభమవుతుందన్నారు. అమౌన యుద్ధం, సర్వతత్వాలు సమస్తము చేసి చేయని వానిగా నిలబడటం, తిట్టి తిట్టని వానిగా నిలబడటం, కోపించి కోపం చేయని వాడిగా నిలబడటం, కొట్టి కొట్టని వాడిగా నిలబడటం, తిట్టి తిట్టని వాడిగా నిలబడటం, కొట్టించుకోని వాడిగా నిలబడటం. ఇలా 25 తత్వాలతో ప్రదర్శించని వాడిగా ఉండటం, 26 తత్వాలు దర్శించని వాడిగా నిలబడటం. ఇలా సర్వతత్వాలు కూడా చేసినా చేయనివాడుగా, కర్మ ఉన్నా అకర్మైనట్లుగా ఉండేటువంటి అమౌన యుద్ధం అనేటువంటిది ఇప్పుడు ప్రారంభమైంది. ఈ విధంగా ఎవరికే ప్రారంభమైనా కూడా కుబుసం విడిచినటువంటి మనిషి ఎట్లా ఉంటాడో అట్లా హాయిగా సుఖంగా ఉండే విధానం. ఈ 7 ఘట్టాల్లో 2 ఘట్టాలు పూర్తయినే 3వ ఘట్టం కాశీకి వెళ్ళాలి. కాబట్టి కాశీకి వెళ్ళి కాశీలో గవర్నమెంట్ హాస్పిటల్లో అవయవ దానానికి అప్లికేషన్ పెట్టాలి. ఈ 2 ఇక ముందు జరగబోయేటువంటి కార్యక్రమాల్లో కర్మల్లో వాటి కోసంగా మా గురువుగారు మా గురువుగారు ఉన్నారు. ఇప్పుడు అమౌన యుద్ధంగా ఒకటి సంస్కృత భాషను పునః అధ్యయనం చేయడానికి నడుం బిగించారు. అనగా పునఃప్రారంభించారు. స్వయంగా నడుంకి బెల్ట్ కట్టుకుని నడుం బెల్ట్ కట్టుకుని ఈ విధంగా సంస్కృత భాష అధ్యయనం చేయబోతూ ఉన్నారు. చేస్తానని చెప్పుకుంటూ ఉన్నారు. 2 మా గురువుగారు ఎలాగైనా చదివి గ్రంథాలను అర్థం చేసుకోవాలని తమిళ భాషాధ్యయనం పునః ప్రారంభించారు. ఇదివరకు కొద్దిగా చదివారు. మళ్ళా ఎటో కాలు మోపి ఎటో తిరగటం వల్ల మళ్ళా దాన్ని మర్చిపోవడం జరిగింది. మళ్ళా ఇప్పుడు పునః అధ్యయనం చేయబోతూ ఉన్నారని చెబుతూ ఉన్నారు. 3 మా గురువుగారు 15/4/2024 6/4/8 18/9 అనే సంఖ్య శాస్త్రంలో ఉండేటువంటి టాలెంట్ నెంబర్ మానసిక సంఖ్య నుండి 16/4/2024 19/1 యారోగెంట్ అంటే మొండివాడిగా ఉండేటువంటి విధానం. అంటే వాటి యందు స్థిరంగా ఉండే విధానంగా ఈ వేటి అనుకుంటున్నారో వాటిని స్థిరంగా ఉంచుకునే విధానంలో 19/1 యారోగెంట్గా అయినా సరే ఉండాలని, అంటే వాటి యందు యారోగెంట్గా ఈ విధంగా చేయవలను పునః ప్రారంభం చేస్తున్నాను అని చెప్తూ ఉన్నారు. 1 సంస్కృత భాషట, 2 తమిళ భాషట, 3 వేదాధ్యయనం. ఆ వేదాధ్యాయానికి స్మార్తాధ్యాయానికి గురువు గ్రంథమేట. 1 పంచదశ కర్మానుక్రమణిక, షోడశ కర్మ అనుక్రమణిక చల్లావారి గ్రంథాలను ఇదివరకే కొన్నారట. ఆ గ్రంథాలే గురువులు అంటున్నారు మా గురువుగారు. ఎందుకంటే మా గురువులు ఇంకా బహిర్ముఖ దృష్టిని వదిలిపెట్టలేకపోయి ఉన్నారట. అందువల్ల మా గురువుగారి మామగారు అయినటువంటి శ్రీమతి శ్రీ అండ్ బ్రహ్మశ్రీ కొత్తపల్లి సాంబమూర్తి యజ్ఞేశ్వర సోమయాజి గారు చాలా కాలం గ్రంథాలను వేద స్మార్త గ్రంథాలను అధ్యయనం చేస్తూ ఉంటే, ఒక్కరే కూర్చుని అధ్యయనం చేస్తూ ఉంటే చాలా మార్లు చూశారట. వారికి గురువుగారు దగ్గరికి పోకుండా ఆయన ఒక్కరే కూర్చుని ఆ యొక్క వేద స్మార్త గ్రంథాలను అధ్యయనం చేస్తూ ఉంటే మా గురువుగారు చూశారట చాలా మార్లు.
ఆ కారణంగా మా గురువుగారు కూడా ఒక్కరే కూర్చుని సాలగ్రామ సన్నిధానమందు సంస్కృత భాషాధ్యయనము, తమిళ భాషాధ్యయనము, వేద స్మార్త అధ్యయనము, ఈ 7 ఘట్టములు పూర్తి అయ్యే వరకు, అంటే 2 ఘట్టములు పూర్తి అయినాయి. గురువు గురువుని యొక్క పూజ అయిపోయినది 1 ఘట్టము. రెండవది ద్వారకా తిరుమల వెళ్ళి మానసిక జంధ్య విసర్జన కార్యక్రమం, 2 కార్యక్రమములు పూర్తి అయిపోయినాయి. 2 ఘట్టములు పూర్తి అయిపోయినవి. 3వ ఘట్టము కాశీకి వెళ్ళవలను. 4వది కాశీలో గవర్నమెంట్ హాస్పిటల్లో అవయవదానం అప్లికేషన్ పెట్టవలను. ఈ 2 ఘట్టములు చేయు వరకు పునః ప్రారంభం ఈ విధంగా చేస్తున్నారని మాతో చెప్పారు. అయితే మా గురువు గారు ఆయన దైవ మందిరంలో భగవాన్ శ్రీ ఆదిశంకరాచార్య చిత్రపటము పెట్టాలని నిర్ణయించుకున్నారట. 1. 2 భగవాన్ శ్రీ రమణ మహర్షి చిత్రపటాన్ని పెట్టుకోవాలని నిర్ణయించుకున్నారట, సంకల్పించుకున్నారట. 3 శ్రీ రమణ చతుస్సూత్రి గ్రంథ రచయితగా మరో భగవాన్ శ్రీ రమణ మహర్షి శ్రీ దోనేపూడి వెంకయ్య గారి చిత్రపటాన్ని కూడా పెట్టుకోవాలని నిర్ణయించుకున్నారట. మొదటి 2 చిత్రపటములో భగవాన్ శ్రీ ఆదిశంకరాచార్య గారి చిత్రపటము, భగవాన్ శ్రీ రమణ మహర్షి గారి యొక్క చిత్రపటములు వెనక 2 ఉంటాయట. ఈశాన్యం వైపుకు ఆ యొక్క పీట ఉంటుందట. అవి తూర్పు ముఖంగా ఉంటాయట. ఈయన తూర్పు ముఖంగా కూర్చుంటారట, వారు చూసేవారు పడమటి ముఖం వైపుగా చూస్తూ ఉంటారట 2 చిత్రపటములు కూడా. ఇకపోతే 3, 4, 5 చిత్రపటములు మరో భగవాన్ శ్రీ రమణ చతుస్సూత్రి గ్రంథ రచయితగా మరో భగవాన్ శ్రీ రమణ మహర్షి శ్రీ దోనేపూడి వెంకయ్య గారి చిత్రపటము స్వయముగా 3వ చిత్రపటముగా, అలాగే మహామూర్ఖ శిఖామణి శతక గ్రంథం రచయితగా, తర్వాత అరుణాచలేశ్వర సప్తశతి గ్రంథం రచయితగా, అహం రిక్తస్వరూప అస్మి అహం రిక్తస్వరూప అస్తి రచయితగా, గ్రంథ రచయితగా భగవాన్ శ్రీ దోనేపూడి బాలరామమూర్తి గారి చిత్రపటము కూడా అక్కడ ఉంటుందట. 5వది చిత్రపటము బాల్యస్వరూప భగవాన్ శ్రీ సావిత్రి పరబ్రహ్మ స్వరూప చిత్రపటము కూడా 5వది ఉంటుందట. పెట్టుకుంటారట వారు. భగవాన్ మా గురువు గారు పెట్టుకుంటారట. ఆ భగవాన్ యొక్క ఎందుకుట ఆపై ఆపై వద్దు 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 ఆపై 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 ఇవి విని 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 మంకీ 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 గీత చదువు అనే సిగ్నల్స్ ఆయనకి అందాయట ఆ యొక్క బాల్య స్వరూప భగవాన్ గారి యొక్క సందేశముల ద్వారా. అందువల్ల ఆమె యొక్క చిత్రపటాన్ని కూడా అక్కడ పెట్టుకుంటారట. అలాగే ముందు పక్క ఇంకో 6, 7, 8 చిత్రపటాలు పెట్టుకుంటారట. 1 శ్రీ గంగా గౌరీ సమేత శ్రీ సాంబ సదాశివ శివస్వరూప సాకార చిత్రపటము, శ్రీ అపీత కుచాంబికా సమేత శ్రీ అరుణాచలేశ్వర శివస్వరూప సాకార చిత్రపటము, శ్రీ అన్నపూర్ణ విశాలాక్షి గంగా మాతృ సమేతాయ పితా శ్రీ కాశీ విశ్వనాథేశ్వర శివస్వరూప సాకార చిత్రపటము. ఆ 8 చిత్రపటములు పెట్టుకొని వాటి మధ్యలో సాలగ్రామాలు పెట్టుకుంటారట. 21 పూజలు ఆ విధంగా చేస్తూ పునఃప్రారంభించం చేసుకుంటూ ఉంటారట. పునఃసంకల్పించుకున్నారట. ఆ 8 చిత్రపటముల మధ్యలో సాలగ్రామములు ఉంచుకోవాలని, అక్కడనే సాలగ్రామ పూజ చేసుకోవాలని మా గురువుగారు మాతో చెప్పారు. 7 ఘట్టములలో 2 ఘట్టములు పూర్తి అయినాయి. 3వ ఘట్టము, 4వ ఘట్టము. 3వ ఘట్టం కాశీకి వెళ్ళాలి. 4వ ఘట్టం ఆ కాశీలోనే అక్కడ గవర్నమెంట్ హాస్పిటల్లో అప్లికేషన్ పెట్టాలట. అయితే ఇక్కడ విజయవాడలో గవర్నమెంట్ హాస్పిటల్లో అప్లికేషన్ పెట్టుకొని ఇక్కడి నుంచి అప్లికేషన్ అక్కడికి ఫార్వర్డ్ చేసే విధానం ఒకటి ఉందిట. ఈ మధ్య గూగుల్లో సెర్చ్ చేస్తే తెలిసిందిట. కాబట్టి ఆ విధంగా చేయాలని డిసైడ్ చేసుకున్నారట. కాబట్టి విజయవాడలోని గవర్నమెంట్ హాస్పిటల్ ఎక్కడుందో ఇక్కడ దగ్గరలో చూసుకొని అక్కడ అవయవదాన అప్లికేషన్ ఒకటి ఫిలప్ చేసి ఇక్కడి నుంచి కాశీకి ఆ అప్లికేషన్ని ట్రాన్స్ఫర్ చేసే విధానం ఒకటి పెట్టుకునేటువంటి అవకాశం ఫెసిలిటీ ఉందిట. అందువల్ల ఆ విధంగా ప్రయత్నం చేసేటువంటి దీంట్లో ఆ ఘట్టంలో ఈ ఘట్టములు ఈ 3, 4 ఘట్టములు పూర్తి అయ్యే వరకు కూడా ఆయన ఏ కార్యక్రమానికి వెళ్ళకపోవచ్చు కూడా అని అంటున్నారు. తనలో తాను మునగటం అనే ప్రక్రియ మాత్రమే చేసుకుంటూ ఉంటారట. ఈ సంస్కృత భాష అయినా, ఈ తమిళ భాష అధ్యయనమైన, సంస్కృత భాష అధ్యయనమైన, వేద స్మార్త అధ్యయనాదులు అయినా కూడా తనలో తాను మునగటం అనే ప్రక్రియ మాత్రమే చేస్తూనే ఉంటాను అని అంటూ ఉన్నారు. ఇట్లు శిష్యులు అని
ప్రాణశక్తి, ఈ విధంగా ఇంద్రియ మనస్సింద్రియములు, ఈ విధంగా బుద్ధి, నిశ్చయాత్మక బుద్ధి నేను ఉన్నాను అనేటువంటి శిష్యులమైనటువంటి మాతో చెప్పారు అని ఇక్కడ జరుగుతూ ఉన్నది. ఓం నమో భగవతే శ్రీరమణాయ. కాశీ 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 శ్రీచక్రం 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 మహాబిందువు, మహాబిందువు పైన ఊర్ధ్వముఖం కొనగా 4 త్రిభుజములు, 4 త్రిభుజములు. ఆ 4 త్రిభుజముల కింద మహాబిందువు కిందగా అధోముఖం కొనగా 5 త్రిభుజములు, మొత్తం 9 త్రిభుజములు. 9 త్రిభుజములలో 43 త్రిభుజములు. ఆ 43 త్రిభుజముల చుట్టూ ఒక వృత్తము, ఆ వృత్తం పైన అష్టదళ పద్మములు. అష్టదళ పద్మముల చుట్టూ ఒక వృత్తము, ఆ వృత్తం పైన షోడశ పద్మములు. షోడశ పద్మముల చుట్టూ ఒక వృత్తము, దాని చుట్టూతా కూడా తూర్పు, పడమర, దక్షిణం, ఉత్తరం గల 4 ద్వారములు కలిగిన ఒక చతురస్రము. 3 రేఖలు గీయగా మందముగా గీయబడినటువంటి 4 ద్వారములు కలిగిన ఒక చతురస్రము. ఆ 43 త్రిభుజములలో 2 రేఖలు కలిగి ఉన్నవి 24 సంధులు, 3 రేఖలు కలిగి ఉన్నవి 24 మర్మములు, 24 సంధులు, 24 మర్మములు. పంచకర్మేంద్రియములు కార్యకారణ స్వరూపంతో చేయబడేవి. పంచ కర్మేంద్రియములు బహిర్ముఖము కార్యకారణ స్వరూపంతో చేయబడేవి. అలాగే పంచ కర్మేంద్రియములు నేను స్వరూపంతో చేయబడేవి. ఈ పంచకర్మేంద్రియములు బహిర్ముఖము, అంతర్ముఖము విధు స్వరూపంతో చేసేవి. ఆ తర్వాత పంచ జ్ఞానేంద్రియములు కార్యకారణ స్వరూపంతో తెలుసుకోగలిగేవి. అలాగే నేను స్వరూపంతో అంతర్ముఖ పంచ జ్ఞానేంద్రియములు అంతర్ముఖంతో ఆ విధంగా అవి కూడా తెలుసుకోబడేవి. అలాగే ఈ పంచ జ్ఞానేంద్రియ బహిర్ముఖ అంతర్ముఖమైనటువంటివి కూడా చేసేవి, తెలుసుకునేవి, విధి స్వరూపంగా తెలుసుకునేవి. ఆ విధంగా ఉన్నటువంటి 20 తత్వాలు. ఇంకా చూస్తే అక్కడ నిశ్చయాత్మకమైనటువంటి బుద్ధి నేను ఉన్నాను, సత్ ఉన్నాను, సత్వం అది నీవై ఉన్నావు, అది నేనే ఉన్నాను అని నిశ్చయాత్మక బుద్ధి. ప్రాణశక్తి ఉచ్ఛ్వాస నిశ్వాసాలతో చక్కగా ఉండేటువంటి, చలనంగా ఉండేటువంటి ప్రాణశక్తి, ప్రాణతత్వంతో ఉండేటువంటి ఒక తత్వము. తర్వాత అనేక ఆలోచనలు ఎక్కడ ఉన్నా కూడా ఖాళీలోనే తిరుగుతున్నట్టే, ఇంకెక్కడా తిరగనట్లు కాదు. ఎక్కడ తిరుగు ఆ ఖాళీలోనే తిరుగుతున్నావు. అనేక ఆలోచనతో ఉన్నా ఒక ఆలోచనతో ఉన్నట్టే. అయినా అనేక ఆలోచనలు అనేటువంటిది మనస్సు అనేటువంటి ఒక మనస్తత్వము. చిత్వము చిత్ నీవే ఉన్నావు, అది నీవే ఉన్నావు. చిత్ అంటే ఏకైక ఆలోచన, జ్ఞానపు ఆలోచన తప్పితే ఇంకో ఆలోచన లేదు అనేటువంటిది. చిత్తము అనేటువంటిది ఒకటి ఉంది. ఏకాగ్రతగా ఉండేటువంటి ఒకే ఒక్క ఆలోచనతో చిత్తముగా ఉండేటువంటి ఒకటి ఉంది. ఈ 24 తత్వాలు తర్వాత సాకార ఆ విధంగా ఉండేటువంటి అనుభవంతో ఉండేటువంటి ధ్యానమందు నిలిచిపోయి ఉండేటువంటి నేను ఖాళీని. అహం రిక్తస్వరూప అస్మి, అహం రిక్తస్వరూప అస్తి. అహం రిక్తస్వరూప అస్మి అంటే సాకారము, అహం రిక్తస్వరూప అస్తి అంటే నిరాకారము. అంటే తనకు తానికే వ్యక్తం కానటువంటి ఆ సాక్షాత్కారం. అటువంటిది వ్యక్తం కాని సాక్షాత్కారం, వ్యక్తమయ్యే సాక్షాత్కారం. నేను ఖాళీని అనేటువంటి, నేను ఖాళీనే ఉన్నాను అనేది సాకార స్వరూపం తత్వంతో ఉండేటువంటిది నేను రిక్తస్వరూప అస్తి. నేను అంటే అది అని అక్కడ తత్ అనే తత్ రిక్తస్వరూప అస్తి అనే అర్థంతో వచ్చేటువంటిది 26వ తత్వం. ఆ తత్వంతో ఉండేటువంటి దానికంటే అతీతమైనటువంటి తత్వం కూడా ఉన్నది. త్రిగుణాతీతం, త్రిపుటి క్రీడా రహస్యం దాటిపోయినటువంటి ఉండేటువంటిది కూడా ఉన్నది. ఆ విధంగా మా గురువు గారు ఈ విధంగా వివరిస్తూ ఉన్నారు. అందువల్ల ఎప్పుడూ కూడా కాశీ 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 శ్రీచక్రం 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 అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ.
నామంతో చేసుకుంటూ ఉన్నారు గురువుగారు. కాశీ 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 శ్రీచక్రం 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 అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ.